ముందుగా జనతా మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నా పేరు కంచర్ల శ్రీనివాసులు, రావిగుంటపల్లి టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జి గారు కూడా నేనే ఉన్నాను. మా ఫ్యామిలీలోనే బూత్ ఇన్ఛార్జీలు కానీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అని మా ఫ్యామిలీలోనే. గతంలో ఈ వైసీపీ అరాచకాలకి ఎవరు పార్టీకి ముందుకు రాలేకపోతే ప్రతి పదవులు మా ఇంట్లోనే తీసుకుని మా కుటుంబం పార్టీ కోసం చాలా కష్టపడ్డాము. అదేవిధంగా మేము 2016 నుంచి నేను క్రియాశీలకంగా పార్టీలో బాగా చురుగ్గా పాల్గొన్నా. అంతకుముందు మా ఫ్యామిలీలో టీడీపీలో ఉంటున్నా కానీ 2016 నుంచి నేను ఈ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం, పార్టీ అప్పటి నుంచి కూడా గ్రామ పార్టీ అధ్యక్షునిగానే పార్టీలో పనిచేస్తున్నాను. పార్టీలో పనిచేస్తూ పార్టీ మీద చాలా మమకారంతో, ప్రేమతో, పార్టీ అంటే మంచి అభిమానంతోనే పార్టీలో పనిచేస్తున్నా. కానీ వైసీపీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో బాగా పార్టీ కోసం కష్టపడినాం, చంద్రబాబు గారిని గెలిపించాము. అభివృద్ధి పనులు కూడా బాగానే చేశాం. కానీ పరిస్థితుల ప్రభావం వలన మళ్ళీ ఈసారి టీడీపీ ప్రభుత్వం రాలేకపోవటం, వైసీపీ అరాచకాలకి తట్టుకొని వైసీపీ పెట్టి ఇబ్బందులు, ఆర్థికంగా కూడా మా ఫ్యామిలీ కానీ టీడీపీలో పనిచేస్తున్న ఉద్దేశంతోనే కక్షపూరితంగా మా ఆర్థికంగా అదేవిధంగా కొంత రెవెన్యూ పరంగా కూడా మా పొలాలు ఆన్లైన్లో తీసేయటం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ పార్టీలో మీరు పనిచేయడానికి లేదు, మీరు చేయకూడదని కూడా. అయినా అన్ని కష్టాలకి తట్టుకొని మేము పార్టీ కోసం బాగా కష్టపడి అంటే మా స్వలాభం కూడా కాకుండా ఓటర్లకి మంచి జరగాలని ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి పనులు జరగలేదు. కానీ అన్నిటి తట్టుకొని మేము టీడీపీ కోసం కష్టపడి బాగానే పనిచేసి గెలిపించాము. ఇప్పుడు మరి మీరు ముఖ్యంగా గత 5 నెలల్లో అసలు టీడీపీ పార్టీకి మీరు ఎలా ప్రచారం చేశారు, ప్రజల్ని ఏ విధంగా మోటివేట్ చేశారు? గత 5 ఏళ్ళ నుంటే టీడీపీ ప్రభుత్వం గతంలో పనిచేసిన అనుభవాలతో, గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మంచి సూచనలతో, గత ప్రభుత్వంలో చేసినట్టుగానే ఓడిపోయిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు అన్నీ గడప కానీ ఇవాళ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అన్ని ఆదేశాలు ప్రథమ స్థానంలో ఉండి ప్రతిదీ ముందు స్థానంలో ఉండి పనిచేశాము. అదేవిధంగా మన లాస్ట్ టైంలో మన లోకేష్ బాబు గారు ఇక్కడ మాకు ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేసాం. అతను ఏమిటి కూడా మా గ్రామం నుంచి ఎక్కువ మందిని కార్లలో తరలించి అక్కడికి ఆయనతో పాదయాత్రలో కూడా చాలా కష్టపడి పనిచేసాం. అందులో లోకేష్ గారి పాదయాత్ర వలన కూడా మాకు టీడీపీకి మంచి మైలేజ్ కానీ మిగిలింది. పార్టీ కోసం బాగానే కష్టపడ్డాము. పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాలని పార్టీ ఏ ఆదేశం ఇచ్చిందో ఆదేశాన్ని ముందుండి ప్రథమ స్థానంగా పనిచేసి ఉన్నాం మేము. సార్ ఇప్పుడు మరి గత 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం అభివృద్ధి జరిగింది గత 5 ఏళ్ల పాలన? గత ఐదేళ్ళలో అంటే మా పంచాయతీలో జరిగిన ఏమి లేదు. అంతకుముందు గత చంద్రబాబు ప్రభుత్వంలోనే సీసీ రోడ్స్ కానీ, ఇవ్వాల్సిన సీసీ రోడ్స్ కానీ, పోతే కట్టాల్సినటువంటి చాలా వరకు పెన్షన్లు కాలనీసు ఇలాంటి గత 10 ఏళ్ళలో చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన తప్ప వైసీపీ ప్రభుత్వంలో మాకు వచ్చిన ఏం లేదు. కాకపోతే ఇంకా చాలా రోడ్లు అప్పటి నుంచి బ్యాలెన్స్ ఉన్నటువంటి రోడ్లు, ఇంకా రావాల్సిన పెన్షన్లు, కాలనీసు ఇవన్నీ ఇంకా రావాలి. కానీ గత 5 ఏళ్ళలో మాకు వచ్చింది లేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటన్నిటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాధాన్యత క్రమంలో మా గ్రామంలో ముఖ్యంగా వాటర్ సమస్య బాగుందన్న. వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య కోసం దగ్గర బోర్లు కూడా వేసాం. ఇంటింటికి కొలాయి పథకాలు చెప్పారు. కానీ అవి కూడా సక్రమంగా ఇది కావటం లేదని ఇంకా బాగా బోర్లు వేసి గడప కొలాయి అనే విధానాన్ని ముందుకు తీసుకుపోయి ఓటర్లకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? దానికి ఇప్పుడు ఏమైనా మేము గతంలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చాలా అడుగున్నాము. ఆయన మాకు హామీలు ఇచ్చారు. ఇంకా హామీలు ఏమి నెరవేరలేదు. చూస్తాము. ఇంకా వచ్చి గట్టిగా ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు కదా, ఎదురు చూస్తున్నాం. సార్ ఇప్పుడు మరి మీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ వచ్చిన 6 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నాయి? 6 నెలల్లో వస్తే ఈ మధ్య కాలంలో ఒక రెవెన్యూ సదస్సులు పెట్టారు. రెవెన్యూ సదస్సులు పెట్టి రైతులకి చాలా పెండింగ్ ఉన్నటువంటి వివరాలని మన రైతులు ఓటర్ల దగ్గర గ్రామాల్లోకి వచ్చి ఒక మీటింగ్లు పెట్టి సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ముందుకు పోతున్నారు. ప్రస్తుతం అది బాగానే ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి రైతుకి ఇచ్చిన పథకాలు వర్తించాలంటే ఇప్పుడు రైతు భరోసా రావాలా, ఆన్లైన్లో ఉండాలా. అలాంటి లేకుండా పెండింగ్లో చాలా గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదా వాటిని లైన్లో చేసుకుని మళ్ళీ వాటికి కృషి చేస్తున్నాం. సార్ ఇప్పుడు మరి ఒక గ్రామ స్థాయి నాయకుడిగా
ఎలాంటి కార్యక్రమాలు చేస్తే తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రజలు నమ్ముతారు? అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ వచ్చినప్పుడు మేము 3,000 రూపాయల పెన్షన్ దాకా ఇస్తామని కొన్ని హామీలు ఇచ్చారు. కానీ ఆ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం గెలవకపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 పెన్షన్ ఇస్తానన్న తప్ప దాన్ని ఆయన ఇచ్చింది ఏం లేదు. ఏదో 100, 200 పెంచుకుంటా 5 సంవత్సరాలు కూడా 3,000 పెన్షన్ చేయలేకపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మేము రాగానే 3,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. మంచిగానే 4,000 పెన్షన్ 4,000 చేసింది. అదేవిధంగా ప్రతి పథకంలో వాళ్ళు చెప్పినట్టుగానే పెన్షన్ 4,000 చేయడం, అమ్మ ఒడి ఉన్నటువంటి ఫ్యామిలీలు ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతమందికి ఇస్తామన్నారు. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అదేవిధంగా రైతు భరోసా గతంలో ఉన్నదానికంటే మేము ప్రతి రైతుకి రైతు భరోసాగా వ్యవసాయ సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. పోతే దీపం కనెక్షన్ కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ పథకం కూడా రన్నింగ్లోనే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని హామీలను రేపు 5 years అయిపోయే లోపల 100% కంప్లీట్ చేస్తుందని మాకు నమ్మకం ఉంది. అందులో ఎందుకు స్టార్ట్ చేశారు, రన్నింగ్లో కూడా ఉన్నాయి. ఇదే విధంగా పథకాలన్నీ పెంచుకుంటూ పోతే 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరిస్తే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి తిరిగి ఉండదు. ఇంకా జగన్ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదని మేము నమ్ముతున్నాం. సార్, ఇప్పుడు మరి గ్రామ స్థాయిలో మీలాంటి కార్యకర్తలు కొన్ని వందల మంది బాగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి పల్లె గ్రామాల కార్యకర్తలు కష్టపడి ధైర్యంగా నిలబడి పనిచేశారు పార్టీకి. మరి ఇప్పుడు ఒక కార్యకర్తలకు భరోసా ఎలా ఉంది? మరి ఎమ్మెల్యే గారు కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటున్నారు? గత ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు వచ్చి మాకు చాలా హామీలు ఇచ్చారు. కార్యకర్తలు గత 5 ఏళ్లలో బాగా ఇబ్బంది పడి ఆర్థికంగా డ్యామేజ్ అయి ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటానని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా అనుకూలంగా ఉన్నారు. కాకపోతే ఒకసారి అన్ని మా కోరికలు తీర్చలేరు కాబట్టి ఆయన కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఉన్నటువంటి మా బాధలను కూడా తెలుసుకొని మమ్మల్ని ఆర్థికంగా ఎదుగుదలకి ఆయన సహకరిస్తారని కోరుకుంటున్నాను.